Hi everyone, welcome back to my channel Simple Lifestyle. ఈ రోజు మనం ది ఇండస్ వ్యాలీ వాళ్ళ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాం. Why cast iron not non-stick అంటే I have a simple answer. After many uses నాన్-స్టిక్ మీద ఉన్న టెఫ్లాన్ కోటింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అది మన ఫుడ్లో పాటు మనం కూడా కన్స్యూమ్ చేస్తాం. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో I made a healthy choice by choosing the cast iron. నేనైతే ఆర్డర్ చేసేటప్పుడు 12 నెంబర్ పానీయం ప్యాన్ అనేది ఆర్డర్ చేశాను. సో 12 ఎట్ ఎ టైం మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు ఒక స్టిక్ ఇచ్చారు అండ్ ఆల్సో 2 సిలికాన్ గ్రిప్ ఇచ్చారు హ్యాండిల్స్కి సేఫ్టీ కోసం. దీంతో పాటు మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు. ఈ ప్యాన్ని క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని ఎలా వాడాలి, బిఫోర్ ద యూస్ అండ్ కుకింగ్ అప్పుడు ఎలా వాడాలి, ఏ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఏంటి అనేది, అండ్ ఆఫ్టర్ యూస్ లైక్ ఆఫ్టర్ కుకింగ్ అనేది మనం పోస్ట్ ఏం చేయాలి అనేది, సీజనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అంతా డీటెయిల్గా మాన్యువల్లో అయితే డిస్క్రైబ్ చేయడం జరిగింది. సీజనింగ్ అంటే ఏం లేదు, ఏ వస్తువుని ఎలా వాడాలో అలా వాడితే లాంగ్ లైఫ్ వస్తుంది కదా, అలానే ఈ క్యాస్ట్ ఐరన్ వాటికి సీజనింగ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే ప్యాన్ని వాటర్తో రిన్స్ చేసి యూజింగ్ అ డిటర్జెంట్ ఆర్ సోప్ ఆర్ లిక్విడ్ దాన్ని తరోగా వాష్ చేయాలి. వాటర్తో వాషింగ్ అయిపోయిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకుని దాన్ని అంతా డ్రై చేయాలి ప్యాన్ని. ప్యాన్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని లెట్ ద ప్యాన్ గెట్స్ హీటెడ్ ఇన్ ఇట్స్ మీడియం ఫ్లేమ్. ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేయాలి సిలికాన్ బ్రష్ యూస్ చేసి, అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. ఒక 5 minutes తర్వాత స్విచ్ ఆఫ్ అండ్ లెట్ ఇట్ కూల్ డౌన్. ప్యాన్ హీట్ అయితే తగ్గిన తర్వాత మనం దాన్ని వాష్ చేయాలి. ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ వాళ్ళు ఇచ్చిన సిల్వర్ గ్రిప్ హ్యాండిల్స్తో ప్యాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి వాటర్తో వాష్ అండ్ డ్రై అండ్ లెట్ ఇట్ డ్రై కంప్లీట్లీ. After drying, so that it's very ready for the use, and so we can cook in that. బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ తర్వాత దీని మీద ఒక లిడ్ ప్లేస్ చేసి ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకైతే సైడ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకుంటాం ఇక టర్న్ చేసి. నాకైతే స్పూన్ కన్వీనియంట్గా ఉందని స్పూన్ వాడాను, అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన స్టిక్ అయితే కూడా వాడచ్చు. కంప్లీట్ అయ్యాక ప్యాన్ కూల్ అయిన తర్వాత పోస్ట్ సీజనింగ్ అనేది చేయాలి, సేమ్ యాజ్ ప్రీ సీజనింగ్. For more videos like this, please do like, share and subscribe to my channel Simple Lifestyle. Thank you for watching.